ఫ్రెండ్స్ టెక్నో 1684కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 5, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి పోకో నుంచి పోకో X6 సిరీస్ రాబోతుంది కదా, జనవరి 11వ తారీఖు వీటిని లాంచ్ చేస్తున్నారు. దీనిలో టాప్ మోడల్ ఉంది కదా పోకో X6 Pro, దీనిలో హైపర్ OS అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ రోజు Xiaomi హైపర్ OS అయితే రోల్ అవుట్ చేసింది. ఒకవేళ మీరు Xiaomi 13 సిరీస్ ఉన్న 13 Pro ఈ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. నా దగ్గర 13 Pro ఉంది, దానికైతే అప్డేట్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు Xiaomi Pad 6 కూడా రోల్అవుట్ అయితే చేశారు. మిగతా వాటికి నాకు తెలిసి ఫిబ్రవరిలో వీళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ రెడ్మీ నోట్ 13 సిరీస్ కూడా లాంచ్ చేశారు కదా నిన్న, వాటికి కూడా హైపర్ OS అయితే తీసుకొని వస్తారు. రెడ్మీ నోట్ 13 సిరీస్ అన్బాక్సింగ్ కూడా మన ఛానల్ ఈ రోజు వచ్చింది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. 3 ఫోన్స్ అన్బాక్సింగ్ ఉంటుంది. వీటిలో ఏ ఫోన్ మీద రివ్యూ మీద వర్క్ చేయాలో చెప్తే దాని మీద వర్క్ చేసి కంప్లీట్ డీటెయిల్గా రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ పోల్ కండక్ట్ చేస్తే మన కమ్యూనిటీ ట్యాబ్కి వెళ్ళండి. కమ్యూనిటీ ట్యాబ్లో మీరు ఏ ఫోన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చెప్పండి, దాని రివ్యూ అయితే మీకు ఫస్ట్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 9 Pro నేను చెప్పినట్టుగా నిన్న 8 Gen 2 ప్రాసెసర్ ఇండియాకి అయితే వస్తుంది, కన్ఫర్మ్ చేసేసారు. 8 Gen 2 ప్రాసెసర్ ఇండియాకి వస్తుంది. ఫిబ్రవరిలో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ ఏదైతే ప్రైస్కి వీళ్ళు తీసుకొని వస్తారో ఆ ప్రైస్కి దీన్ని బీట్ చేసే ఫోన్ అయితే మ్యాక్సిమం ఉండదు. ఇది OnePlus 12R కాంపిటేటర్గా తీసుకొని వస్తున్నారు. OnePlus 12R 40,000 ఆ రేంజ్లో పెడతారు. ఏదైతే ఐక్యూ నియో 9 Pro ఉందో ఇది 35,000 లోపు వీళ్ళు తీసుకొని రావచ్చు. సో వీళ్ళ టార్గెట్ అదే 30 నుంచి 35,000 మధ్యలో తీసుకొస్తూ ఉంటారు. సో ఈ ఫోన్ చాలా మంచి ఫోన్. 8 Gen 2 మీకు చాలా మంచి ప్రాసెసర్, లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో చూద్దాం OnePlus 12R ఐక్యూ నియో 9 Pro ఈ ఫోన్స్ అన్నీ మీకు మన ఛానల్లో వస్తాయి. 23వ తారీఖు మీకు OnePlus 12R వచ్చేస్తుంది. 12R ఇంకా తెలియదు ఏదో ఎప్పుడు వస్తుంది, ఎంబార్గో ప్రకారం ఉంటుంది అది. అండ్ ఏదైతే ఈ ఐక్యూ నియో 9 Pro ఉందో ఫిబ్రవరిలో వస్తుంది. సో వెయిట్ చేసి చూడండి ఐక్యూ నియో 9 Pro కోసం కూడా. దాని ప్రకారం మీ డిసిషన్ తీసుకుని చాలామంది OnePlus ఫ్యాన్స్ ఉంటారు. సో OnePlus 12Rకి ఆబ్వియస్లీ ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎక్కువ అయ్యే కొంటుంటారు. కానీ వాల్యూ ఫర్ మనీ విషయానికి వస్తే మాత్రం ఐక్యూ నియో 9 Pro కొద్దిగా వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకు వస్తుంది 8 Gen 2 ప్రాసెసర్తో. నెక్స్ట్ మనకి హుండాయ్ కియా కార్స్లో ఇప్పుడు వీళ్ళు శాంసంగ్తో పార్ట్నర్షిప్ కుదిరింది. సో దీనిలో భాగంగా శాంసంగ్లో స్మార్ట్ థింగ్స్ ఉంటాయి కదా, ఇది ఇప్పుడు హుండాయ్ కార్స్లో వీళ్ళు ఇంటిగ్రేట్ చేస్తున్నారు. మీరు హుండాయ్ కార్లో వెళ్తున్నా కానీ మీరు డైరెక్ట్ కార్ నుంచే మీ ఇంట్లో ఏదైతే శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్స్ ఉంటాయి కదా, టీవీలు కానీ ఏసీలు కానీ ఇవన్నీ మీరు అక్కడి నుంచే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంట్లోకి వచ్చారనుకోండి, ఇంట్లో నుంచి కార్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. కార్ ఎలక్ట్రిక్ కార్ అయితే మీరు ఛార్జింగ్ పెట్టడం కానీ ఆపడం కానీ ఆన్ ఆఫ్ చేయడం కానీ ఇట్లాంటివి కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు లోపల ఏసీని ఆన్ ఆఫ్ చేయడం ఇట్లాంటివన్నీ మీరు ఇంట్లో నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇట్లా శాంసంగ్తో హుండాయ్ కియా అయితే పార్ట్నర్షిప్ తీసుకొని దీన్ని మీ ముందుకు తీసుకొని వచ్చినాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏజియోలో స్పెషల్ సేల్ నడుస్తుంది. భయంకరమైన సేల్ ఇది. అప్ టు 90% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు టీషర్ట్లు 80 రూపాయలకి దొరుకుతున్నాయి. 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు ఉన్నాయి. 200 రూపాయలకి ఇంకా మీకు స్వెట్ షర్ట్స్, హుడీస్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో షర్ట్స్, టీషర్ట్స్ కోసం చూస్తుంటే 80 రూపాయల్లో మీకు టీషర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి ఉంటాయి మొత్తం లింక్స్, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఫస్ట్ ఫాలో అయిపోండి. పిన్ కామెంట్ చూడండి, పిన్ ఉంటుంది మీకు, పిన్ దాని మీద ట్యాప్ చేస్తే మీకు అన్ని డీల్స్ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ మనకి ఏసూస్ నుంచి ఏసూస్ ROG ఫోన్ 8 టీచ్ చేస్తూ ఉంది. ఇది 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ వీళ్ళు ఎక్కువ ఈ ఫోన్ బెజల్స్ టీచ్ చేస్తున్నారు, అంటే అసలు దీనిలో బెజల్సే ఉండవు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఎడ్జెస్ మొత్తం కంప్లీట్గా డిస్ప్లేనే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. స్క్రీన్ టు బాడీ రేషియో బెటర్ ఉంటుంది దీనిలో. చూడాలి మరి ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. ఏసూస్ ROG ఫోన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్ ఫోన్ ఇది. ఇండియాలో 80,000-90,000కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు 40,000 నుంచి 50,000 మధ్యలో ఉండేది ప్రైస్, ఇప్పుడు 80,000 దాకా వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ సంబంధించి కొంతమంది యూజర్స్ రెడిట్లో కామెంట్ చేస్తున్నారు, అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఏదైతే బ్యాక్ ప్యానల్ ఉందో బ్యాక్ ప్యానల్ గ్లూ వెళ్ళిపోతుంది, లెగుస్తుంది గ్లాస్. సో దీనికి సంబంధించి కొంతమంది యూజర్స్ రెడిట్లో షేర్ చేస్తున్నారు. దానికి సంబంధించి దాని కామెంట్ సెక్షన్లో కూడా కొంతమంది నాకు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది, సర్వీస్ సెంటర్కి వెళ్తే మొత్తం ప్యానల్ రీప్లేస్ చేశారని చెప్పేసి ఒక 2-3 అయితే ఇష్యూ అయితే వచ్చింది. అందరికి వస్తుందని చెప్పలేం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఏదో ఒకటి ఎఫెక్ట్ ఉంటాయి అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో అందుకే సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ 12 నెలలు వారంటీ ఇస్తారు కదా, ఎందుకే ఇస్తారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో రెనో 11 సిరీస్కి సంబంధించి ఒప్పో రెనో 11 సిరీస్ వీళ్ళు లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఇంతవరకు మనకి లాంచ్ డేట్ తెలియదు. ఇప్పుడు అఫీషియల్గా వీళ్ళు ఇది జనవరి 12వ తారీఖు లాంచ్ అవుతున్నట్టు చెప్తున్నారు. దీనిలో 2 ఫోన్స్ వస్తున్నాయి, రెనో 11, 11 Pro. ఈ 2 ఫోన్స్ వీళ్ళు జనవరి 12వ తారీఖు తీసుకొని వస్తున్నారు. ఎక్కువ వీళ్ళు టార్గెట్ చేసేది పోర్ట్రేట్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి ట్యాగ్ లైన్ తీసుకొస్తూ ఉంటారు. పోర్ట్రేట్ షాట్స్ మీకు చాలా బాగా వస్తాయి దీనిలో. దాంతోపాటు స్కిన్ టోన్ కూడా ఇప్పుడు న్యాచురల్ స్కిన్ టోన్ తీసుకోవడానికి వీళ్ళు స్పెషల్గా ఒక ఇంజన్ డెవలప్ చేశారు. సో అవన్నీ మీకు
అన్బాక్సింగ్ వీడియోలో చూడండి, అక్కడ మీకు తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఓటీటీ విషయానికి వస్తే మాత్రం మంచి సినిమా రిలీజ్ అయింది నిన్నే నెట్ఫ్లిక్స్లో. హాయ్ నాన్న సినిమా అయితే వచ్చింది, చాలా మంచి సినిమా. ఒకసారి మీరు ఇంకా చూడకపోతే మాత్రం చెక్ చేయండి. అండ్ దీంతోపాటు సుడిగాలి సుధీర్ది కాలింగ్ సహస్ర, ఇది ప్రైమ్ వీడియోలో వచ్చింది. ఈ 2 సినిమాలు మీ వీకెండ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 13 సంవత్సరాల యువకుడు విల్లీస్ గిబ్సన్. ఇతను టెట్రిస్ గేమ్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. మీరు కొద్దిగా ఓల్డ్ జనరేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మనం చిన్నప్పుడు వీడియో గేమ్లో కూడా ఆడేవాళ్ళం. ఇట్లా బ్లాక్స్ వస్తూ ఉంటే వాటిని మనం డైరెక్షన్ చేంజ్ చేసి అరేంజ్ చేస్తూ ఉండాలి. ఇది 1985లోనే వచ్చింది. 34 సంవత్సరాలు అవుతుంది దగ్గర ఈ గేమ్ అయితే వచ్చి. 34 సంవత్సరాలు ఈ గేమ్ మొత్తం కంప్లీట్ చేసింది ఒక్క ఏఐ మాత్రమే కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఈ అబ్బాయి 13 ఏళ్ళ అబ్బాయి 2 సంవత్సరాల నుంచి గేమ్ ఆడుతున్నాడంట. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా దీన్ని కంప్లీట్ చేశాడు. ఫస్ట్ హ్యూమన్ ఈ గేమ్ మొత్తం కంప్లీట్ చేయడం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీకు అవి రావడం ఆగిపోతాయి. ఇంకా టాప్ నుంచి మీకు బ్లాక్స్ రావడం ఆగిపోతుంది. సో అతని రియాక్షన్ చూడవచ్చు. ఇతను 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. 2 సంవత్సరాల నుంచి గేమ్ ఆడుతున్నాడు. 11 సంవత్సరాలు, అతని వయసు 11 సంవత్సరాల నుంచి ఇతను 2 సంవత్సరాలు గేమ్ ఆడాడు. అది కూడా రోజుకి 5 నుంచి 6 గంటలు గేమ్ ఆడేవాడంట. అప్పుడే దీన్ని క్రాక్ చేయగలిగాడు. సో ఇట్లాంటి మనం ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి వాటి మీద మనం ఫోకస్ పెడితే అవి కూడా మనకు క్రాక్ అయిపోతాయి అనుకుంటా, చిన్నపిల్లలు ఇప్పుడున్న యూత్. నెక్స్ట్ మనకి వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ అని చెప్పి ఒక ఫీచర్ రీసెంట్గా తీసుకుని వచ్చింది. దీన్ని ఇప్పుడు స్కామర్స్ మిస్యూజ్ చేస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఫ్లిప్కార్ట్లో ఒక అతను ల్యాప్టాప్ ఆర్డర్ పెట్టాడు. ఆ ల్యాప్టాప్కి ఏదో ఇష్యూ అయింది. అతను కస్టమర్ కేర్ కాల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదంట. సో దీన్ని ఇతను స్క్రీన్ షాట్లు పెట్టి ట్విట్టర్లో ట్వీట్ చేశారన్నమాట. ట్వీట్ చేస్తే అతని కామెంట్ సెక్షన్లో ఫ్లిప్కార్ట్ సపోర్ట్ లాగా ఒక అకౌంట్, అది ఫేక్, అది ఫ్లిప్కార్ట్ సపోర్ట్ లాగా అకౌంట్ వచ్చింది, డిఎంఈ అని చెప్పేసి. అతను డైరెక్ట్ మెసేజ్ చేశాడు. డైరెక్ట్ మెసేజ్ చేస్తే మీరు వీడియో కాల్ చేయండి, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అని చెప్పేసి అతనితో మాట్లాడారు. వీడియో కాల్ చేస్తే మాట్లాడుతున్నప్పుడు ఇతను స్క్రీన్ షేర్ చేయమన్నారు. స్క్రీన్ షేర్ చేస్తే ఇతను వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఆ స్క్రీన్ షేరింగ్లో భాగంగా మీకు డబ్బులు రిటర్న్ ఇస్తాం, డబ్బులు కావాలంటే మీ డెబిట్ కార్డు ఉంటుంది, డెబిట్ కార్డు ముందో ఫోటో తీసండి, బ్యాక్ దిప్పో ఫోటో తీయండి అని చెప్పేసి ఫోటోలు తీసాడు ఆయన. ఫోటోలు తీసినప్పుడు మనోడు స్క్రీన్ షేరింగ్ కూడా చేస్తున్నాడు. స్క్రీన్ షేరింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నీ మొబైల్ స్క్రీన్ అవతల వాళ్ళకు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇతను ఈ డెబిట్ కార్డు, అతను స్కామర్ ఆ డెబిట్ కార్డు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఆల్రెడీ 9,000 రూపాయలు దోచుకోవడానికి అయితే ట్రై చేశాడు. ట్రై చేయగానే మనకు ఓటీపీ వస్తుంది కదా మన ఫోన్కి. ఆ ఓటీపీ వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి కనిపిస్తుంది, ఎవరైతే స్కామర్ ఉన్నారో అతనికి ఓటీపీ కూడా కనిపిస్తుంది. సో ఇతనికి కరెక్ట్ టైంలో అలర్ట్ అయ్యాడు మనోడు. అతనికి ఓటీపీ వచ్చింది 9,000 రూపాయలు, యూ హ్యావ్ రిక్వెస్టెడ్ 9,000 రూపీస్ అని ఓటీపీ రాగానే అతనికి డౌట్ వచ్చింది. డౌట్ రాగానే అది మెసేజ్ వెంటనే స్వైప్ చేసేసి స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసేసాడు. ఆఫ్ చేసి అప్పుడు తన ఎక్స్పీరియన్స్ ట్విట్టర్లో షేర్ చేసుకుంటున్నాడు. ఇట్లా మీరు వాట్సాప్లో స్క్రీన్ షేరింగ్ చేయకండి, ఇట్లా స్కామ్ జరుగుతున్నాయని చెప్పేసి. సో ఎవరికి మీ స్క్రీన్ని షేర్ చేయొద్దు, తెలియని వాళ్ళకి. తెలిసిన వాళ్ళకంటే మీరు స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు, కానీ తెలియని వారికి ఎప్పుడు ఇట్లా స్క్రీన్ షేర్ అయితే చేయకండి, స్కామ్ జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఈరోజు రెడ్మీ నోట్ 13 సిరీస్ అన్బాక్సింగ్ అయితే వచ్చింది. ఒకవేళ చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.